రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారని ఆరోపించారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. సింగరేణికి ప్రభుత్వం వేల కోట్లు బాకీ ఉందని ఆరోపించారు. సింగరేణిని విద్యుత్ను కలిపి చూడాలన్నారు. సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వ్యయాల మధ్య భేదం ఎక్కువ ఉందన్నారు. విద్యుత్ ప్లాంట్లలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యుత్ శాఖలో ఆర్టిజన్ల పేరుతో శ్రమ దోపిడీ జరుగుతోందని మండిపడ్డారు కూనంనేని. ఈ పవర్ ప్రాజెక్ట్స్ సంబంధించి మాట్లాడేటప్పుడు దీనిలో సింగరేణిని కూడా ఎనర్జీ గ్రాంట్ పైన మాట్లాడుతున్నాం కాబట్టి సింగరేణిని కూడా జోడించి మంత్రి గారైనా లేకపోతే మేమైనా రెండింటికి సంబంధించి మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఇవాళ ఒక పవర్ ప్లాంటే కాదు అప్పుల్లో మునిగిపోవటం, విద్యుత్ విభాగమే కాదు తాను మునిగిపోతూ సింగరేణిని కూడా తీవ్రమైనటువంటి అప్పుల వైపు లేకపోతే నష్టాల వైపు ముంచడానికి ఈ విద్యుత్ ప్రాజెక్టులు లేకపోతే జెన్కో లేకపోతే దాన్ని నిర్వహించినటువంటి అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా సింగరేణికి దాదాపు 21,000 కోట్లు విద్యుత్ డిపార్ట్మెంటు బాకీ ఉంది. ఆ బాకీ అలాగే ఉంటుంది. అక్కడ కార్మికులకు మాత్రం ఏం సౌకర్యాలు ఉండవు. అసలు టోటల్గా చూస్తే మొన్న శ్వేతపత్రంలో 70-80 వేల కోట్లు విద్యుత్ రంగంలో అప్పులు ఉన్నట్లుగా చూపెట్టారు. అసలు ఈ అప్పులు ఎందుకు అయ్యాయి? ఈ అప్పులు ఇలా ఉండగానే మరలా సింగరేణికి ఎందుకు తీర్చలేకపోతున్నారు? విద్యుత్ అంతా ఏమవుతుంది? విద్యుత్ మీద వచ్చే ఆదాయం ఏమవుతుంది? వీటన్నిటిపైన శ్వేతపత్రం విడుదల చేశారు, బాగానే ఉంది. అలాగే విచారణ కమిషన్ కూడా వేశారు. ఆ విచారణ కమిషన్లో ఇక్కడ జరిగేటువంటి విద్యుత్ రంగంలో జరిగేటువంటి అవినీతి కానీ లేకపోతే ఇతర అంశాలతో పాటు సింగరేణికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా దానికి జోడించి ఒక పిటిషన్ గవర్నమెంట్ నుంచి ఆ విచారణ పరిధిలోకి చేర్చే విధంగా ఒక నిర్ణయం చేస్తే బాగుంటుందని మా కోరిక. సింగరేణిని విడగొట్టి ఓన్లీ విద్యుత్ వరకే చూస్తే వల్ల సమస్యకి పరిష్కారం లభించదు. సింగరేణి విద్యుత్తు రెండింటిని కలిపి చూడాలి. ఇందులో అవినీతికి రెండింటికి సంబంధం ఉంటుంది. ఇందులో ఈ విద్యుత్ రంగం నష్టాలకి ఈ నష్టాల ప్రభావం సింగరేణి పైన కూడా ఉంటుందని నేను మీ ద్వారా ప్రభుత్వానికి మనవి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఒకవేళ అది తగ్గించాలంటే సూపర్ క్రిటికల్ టెక్నాలజీని ఉపయోగిస్తూ కూడా నువ్వు కావాలంటే తగ్గించుకోవచ్చు. ప్రత్యేకంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీకి వెళ్ళటం వల్లనే తగ్గటం అనేది అంటే ఇది అందుగాక ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా అప్పుడెప్పుడో ప్రారంభించింది సబ్ క్రిటికల్. ఇది ఎప్పుడో 97-98 నాటి టెక్నాలజీ. అది మా కొత్తగూడెంలో కూడా 2015లోనే అంటే అప్పుడు ప్రభుత్వమే దాన్ని మంజూరు చేసింది, అప్పుడు ప్రారంభించారు. ప్రధానమంత్రి గారు లేకపోతే కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ఈ మధ్య చెప్పింది. దానిపైన మరింత స్పష్టత ఉంటే బాగుంటుంది అనేది నా